సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడడానికి నేను వచ్చేసిన అనమాట. అదే సన్‌స్క్రీన్ లోషన్. యెస్. చాలా మందికి నాతో పాటు సన్‌స్క్రీన్ లోషన్ పైన ఉన్నన్ని ప్రశ్నలు ఎవరికి ఉండవు కావచ్చు. అవన్నిటిని ఇవాళ నేను మొత్తం నాకున్నయన్నీ ఒక దగ్గర రాసేసుకొని నేను అడగడానికి వచ్చేసిన డాక్టర్ రాజశేఖర్ గారిని. హి ఈస్ అ కాస్మెటాలజిస్ట్ అండ్ సీనియర్ కాస్మెటిక్స్ సర్జన్. కాబట్టి ఆయన దగ్గర చాలా క్లారిటీగా ఆన్సర్లు ఉంటాయి. అసలు ఇప్పుడు ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారో చూడండి మీరు. సార్ నమస్తే. నమస్తే. సో సార్ యాక్చువల్గా సన్‌స్క్రీన్ లోషన్ పైన నిజంగా రెగ్యులర్గా రకరకాల సన్‌స్క్రీన్ లోషన్స్ వాడుతున్నాను సార్ నేను. Yes. నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒకసారి ఒకటి బాగుంది అనిపిస్తుంది, అదే నెక్స్ట్ టైం వాడితే ఇంకోలాగా అనిపిస్తుంది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో దీనిపైన చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్లీ సన్‌స్క్రీన్ లోషన్ అనగానే SPF ఇది అందరికీ తెలుసు. ఈ మధ్య మార్కెట్లో SPF 30, 50, 70, 100 కూడా దొరుకుతున్నాయి. సో అసలు ఈ SPF ఏంటి, ఎంత SPF ఉన్నది వాడాలి, అసలు ఎట్లా? ఓకే, SPF అంటే ఫస్ట్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ఓకే, సన్ ప్రొటెక్టింగ్ ఫోర్స్ అంటారు, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటారు. సో మెయిన్గా సన్ స్క్రీన్ అంటే ఏంటంటే హీట్ నుంచి, ఎండ నుంచి ఉండే రేడియేషన్ నుంచి ఓకే, మన స్కిన్ ట్యాన్ అవ్వకుండా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడేది సన్ స్క్రీన్. ఓకే, అందులో మనకు ఉండే క్లైమాటిక్ కండిషన్స్ బట్టి, ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, స్కిన్ క్యాన్సర్ చాలా ఎక్కువ. వాళ్ళకి అక్కడ ఓజోన్ పొరకి దగ్గరగా ఉండడము, అలాగే అక్కడ రేడియేషన్ చాలా ఎక్కువ ఉండడం, స్కిన్ క్యాన్సర్స్, స్కిన్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటుంటాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళు అంటే సన్ స్క్రీన్లో SPF 50 వాడడం అవసరం. ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్. బట్ దాంట్లో వైట్ కాస్ట్ ఉంటుంది, వైట్ కాస్ట్ లేని కూడా ఉంటాయి కొన్ని. అలాగే ఇప్పుడు ఇండియన్ క్లైమేట్ ఉంది, SPF 30 ఈజ్ ఎనఫ్ ఇన్ జనరల్ మామూలుగా. కానీ ఎండను పడి ఆడుతుంటారు క్రికెటర్స్ లాగా, వాళ్ళకి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్లో 50 ఆర్ 30లో మంచి యూవి షీల్డ్ ఉండి మంచి ప్రొటెక్షన్ ఉన్నాయి వాడుకోవాలి. కొంతమందికి ఏమో ఏదో ట్యాన్ ఉంది, పిగ్మెంటేషన్ ఉంది అని వాడితే వాళ్ళు ఎండకు వెళ్తే ఇంకా నల్లకి కనపడుతున్నాం, స్టిక్కీగా ఉందనిపించి అది ఇంకా వాడడం మానేస్తుంటారు. బికాస్ దట్ ఈస్ ఆయిల్ బేస్డ్ అనమాట, గ్రీజీగా ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుంది, మనం ఎండకి వెళ్ళినా దుమ్ము ధూళిలో తిరిగినా ఆ డస్ట్ అనేది పీల్చుకోబడి బ్లాక్ హెడ్స్ ఫామ్ అవ్వచ్చు. ఓకే, కామిడోన్స్ అంటారు, నాన్ కామిడోజెనిక్, కామిడోన్స్ అంటే వైట్ హెడ్స్లో ఫామ్ అయిపోతుంటాయి. ఎందుకంటే ఆ గ్రీజీనెస్ అనేది పోర్స్లో క్లాగ్ అవ్వడం వల్ల, పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ లోపల క్లాగ్ అయిపోయి వైట్ హెడ్స్ ఫామ్ అవుతుంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి సన్ స్క్రీన్స్లో వచ్చి. కొంతమందికి పింపుల్స్ వస్తుంటాయి, ఎందుకంటే నాన్ కామిడోజెనిక్, నాన్ యాక్నోజెనిక్. ఎందుకంటే అలా ఉండాలి సన్ స్క్రీన్ అనేది. చాలామందికి నేను సన్ స్క్రీన్ వాడగానే పింపుల్ వచ్చింది, ఎందుకో సార్ ఈ మధ్య పింపుల్స్ వస్తున్నాయి అంటే ఏం వాడుతున్నారు అనగానే ఈ సన్ స్క్రీన్ పెడుతున్నాను నల్లలా అంటారు. కొంతమంది కొన్ని సన్ స్క్రీన్స్ పడతాయి, కొంతమందికి పడవు. కొంతమంది రెగ్యులర్ స్కిన్ రొటీన్లో కూడా రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకున్నాక సన్ స్క్రీన్ పెట్టి, మాయిశ్చరైజర్ పెట్టి, ఒక టోనర్ అని అలా రకరకాలుగా పెట్టుకుని గ్లాసీ లుక్లా రావడానికి చాలా మంది వాడుతుంటారు. ఎగ్జాక్ట్లీ. సో అది ఒకటి. అలా కొంతమంది సెట్ అయ్యి అసలు బాగా పింపుల్స్ ఏమీ లేకుండా చాలా చక్కగా ఉండేటట్టుగా కూడా ఉంటుంది. సో డిఫరెంట్ స్కిన్ టైప్స్ని బట్టి మనకి ఏది మ్యాచ్ అవుతుంది, అలాగే అన్ని రకాల స్కిన్ టైప్స్కి మ్యాచ్ అయ్యేటువంటి సన్ స్క్రీన్ ఏదైనా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఇప్పుడు మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రిజ్మాస్ బి అంటే ప్రిజ్మాస్ బ్యూటీ వాళ్ళు లాంచ్ చేసిన ఈ ప్రోడక్ట్ గురించి నిజంగా చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ దీనిపైన నాకు. సో దీనిపైన SPF 30 ఉంది. సో ఈ ప్రోడక్ట్ యొక్క ఫస్ట్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సార్ అంటే 30 మాత్రమే ఉంది. నేను సర్చ్ చేసిన, అంటే నేను అవుట్డోర్ షూట్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఒక 50 వాడదాంలే, బయటకు వెళ్తున్నాం కదా ఏమైపోయేది ఉందిలే, ఒక 50 వాడితే పడుంటదిలే అన్న ఫీలింగ్ లో ఎతికితే నాకు ఈ 30 కనిపించింది. ఎందుకు 30 ప్రిఫర్ చేశారు? SPF 30 ఉండి కూడా ఇది నానోజెల్ టెక్నాలజీ. ఓకే, అంటే మైక్రోనైజ్డ్ వాటర్ బేస్డ్ అనమాట. అప్లై చేసిన ఆ ఫీల్ బాగుంటూ స్కిన్ లో అలా ఎంబెడ్ అయినట్టుండి జిడ్డుగా ఉండకుండా దీని మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, నో వైట్ కాస్ట్. అవును సార్. ఆయిల్ ఫ్రీ, నాన్ కామిడోజెనిక్ అంటే ఆ కామిడోన్స్లో ఫామ్ అవడం, ఆ వైట్ హెడ్స్లో ఫామ్ అవడం, బ్లాక్ హెడ్స్లో ఫామ్ అవడం ఇటువంటివి వస్తాయని భయం లేదు. నాన్ కామిడోజెనిక్ అవడం వలన అంతగా పింపుల్స్ ఫామ్ అవుతాయనే భయం లేదు. జిడ్డుగా ఉండదు, జస్ట్ అలా అబ్జార్బ్ అయిపోయినట్టు ఆ స్కిన్ మీద మీరు అప్లై చేయగానే ఫీలే డిఫరెంట్గా ఉంటుంది. అవును,
అయితే దీంట్లో ఇంకోటి విచిత్రంగా కనిపిస్తుంది సార్. నాకు రెగ్యులర్గా ఈ యూవిఏ షీల్డ్ ఇవన్నీ నేను చూస్తా సార్. ఈ పొల్యూషన్ షీల్డ్ కూడా ఓకే కొన్నిట్లో ఉంటుంది. బట్ ఈ బ్లూ లైట్ ప్రొటెక్షన్ అనేది ఒకటి కనిపిస్తుంది దీనిపైన. బ్లూ లైట్ ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు మన రేడియేషన్లోకి వెళ్ళినప్పుడు యూవీ లైట్తో పాటు రకరకాల రేడియేషన్స్ ఉన్నప్పుడు బాగా హీట్ ఉన్నప్పుడు ఆ ప్రొటెక్షన్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఉందంటే ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ మచ్ బెటర్. మామూలు యూవీ ప్రొటెక్షన్ కంటే బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఇచ్చిందంటే ఆ రేడియేషన్ ఇంకా బాగా ప్రొటెక్ట్ చేయగలదు. ఓకే. వితౌట్ ఎనీ గ్రీజీ ఆర్ ఎనీ ఈ నల్లబడుతున్నాము లేదా పింపుల్స్ వస్తాయా లేదంటే పిగ్మెంటేషన్ ఉంటే ఇంకా స్టిక్కీగా ఉండి వాడలేక మానేద్దామా అని అనుకోకుండా అందరికీ సూట్ అయ్యేటువంటి సన్ స్క్రీన్. అది సంగతి. సో బేసిక్గా చాలా రకరకాల సన్ స్క్రీన్ లోషన్స్ మార్కెట్లో చూసి మీరు ఇది తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది నాకు చూస్తే. రకరకాల ఇష్యూస్ని ఏదైతే మీరు సన్ స్క్రీన్ వల్ల వస్తున్నాయో ఆ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేస్తూ సన్ స్క్రీన్గా ఉపయోగపడేది ప్రిజ్మాస్ సన్ స్క్రీన్. ఓకే. అయితే నాకు ఇంకో డౌట్ ఏంటంటే సార్, బేసిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ లోషన్ మాకు ఎందుకులే బయటికి వెళ్ళే వాళ్ళకి కదా కావాల్సింది అని అనుకుంటారు. కానీ ఈ మధ్య రీసెంట్గా ఒక డర్మటాలజిస్ట్ చెప్పినప్పుడు విన్నా నేను, అందరు వాడాలా అట్లా ఏముండదు అని. నిజంగా అందరు వాడాలా? నేనేమంటున్నానంటే ఎల్లో లైట్, సన్ లైట్, ఆ ఫ్లేమ్స్ నుంచి వచ్చే హీట్ వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి గ్యారంటీగా సన్ స్క్రీన్ వాడాలి. ఓకే. ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద వైట్ లైట్, రోజంతా వైట్ లైట్ కిందే ఉంటాం, మనం ట్యాన్ అయిపోవాలి కదా. అలా అయితే నేను రోజు 10 లైట్ల కింద కూర్చుంటున్నాను, మరి నేను బాగా ట్యాన్ అయిపోవాలి కదా. నేను సన్ స్క్రీన్ రాసుకొని ఏమీ చేసుకోను, ఆ గ్లూటర్ రోజు సోప్ తప్ప, మరి నేనేం ట్యాన్ అయిపోవట్లేదే. ఎల్లో లైట్ అలా మేకప్ లైట్స్ ఉంటాయి, ఎల్లో లైట్స్, లేదా ఇంట్లో కూడా షో కోసం పెట్టుకుని చాలా మంది ఎల్లో లైట్సే వాడుతున్నారు. అలాగా మంచి ఫ్లేమ్ ఉంది, ఆ ఫ్లేమ్ అటువంటి వాటి నుంచి గ్యారంటీగా కూడా మనకు ప్రొటెక్ట్ అంటే బేసిక్గా ఆడవాళ్ళు ఇంట్లో వంట చేస్తారు కాబట్టి అప్పుడు చాలా వేడి తగులుతుంది, వద్దన్నా తగులుతుంది అప్పుడు. సో కంపల్సరీ మహిళలు, ముఖ్యంగా ఫీమేల్స్ ఎవరైతే ఇంట్లో వంటలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాడాల్సిన ప్రోడక్ట్ అంటారు సన్ స్క్రీన్ లోషన్. ఎగ్జాక్ట్లీ. సో మిగతా అన్ని సన్ స్క్రీన్ లోషన్స్ కన్నా ఇది డిఫరెంట్ అన్న విషయము మీరు చెప్తే అర్థమవుతుంది సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇది వాడినప్పుడు నిజంగా నేను పర్సనల్గా వేరేవి వాడినప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, మీరు అన్నట్టు ఒకటి స్టిక్కీ, ఇంకొకటి వైట్ కాస్ట్, లేదంటే కొంతసేపటి తర్వాత బాగా జిడ్డుగా ముఖమంతా మెరిసిపోవడం ఫోటోల్లో, అసలు అదో రకంగా ఉండేది. అటువంటి ఏవి ప్రిజ్మాస్ సన్ స్క్రీన్ వల్ల మీకు అవ్వదు. ఓకే. మీరు ఒకసారి ఊరికే అలా జస్ట్ అప్లై చేసి ఇలా రబ్ చేసి చూసుకోండి, యూ విల్ బి నోయింగ్ ఫీల్ ఆఫ్ ఇట్. సో బేసిక్ ఇప్పుడు నేను రుద్దుకుంటున్నా. ఓకే. అవును సార్, వైట్ కాస్ట్ లేదు, జిడ్డుగా ఉందా? జిడ్డుగా కూడా లేదు సార్. కొంచెం అది లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం తడిగా కనిపిస్తుంది కానీ జిడ్డుగా లేదు. కొంచెం ఒక మంచి మంచి మైల్డ్ స్మెల్ వస్తుంది, మైల్డ్ స్మెల్ వస్తుంది. చూడండి. అవును సార్, ఆరిపోయింది వెంటనే. నో, నాట్ ఎట్ ఆల్. దట్ ఈస్ ద లైఫ్ ఫీల్ ఆఫ్ ఇట్. ఓకే. నిజంగా చాలా బాగుంది సార్. బేసిక్గా ఇలాంటి ఒక సన్ స్క్రీన్ లోషన్ గురించి చాలా మంది రకరకాల సన్ స్క్రీన్ లోషన్స్ వాడి చూస్తారు, బట్ ఇది నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్ అనిపిస్తుంది. నేను ఇంకొంచెం వాడి మళ్ళీ ఒకసారి నేను మీకు చెప్తా సార్. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా ప్రిజ్మాస్ బీ వాళ్ళు తీసుకొస్తున్న ఈ సన్ స్క్రీన్ లోషన్ SPF 30 ఏదైతే ఉందో దీనిపైన నిజంగా ఈ ఏవైతే దీంట్లో ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ చాలా వాటిలో కనిపించవు మనకి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. నేను చెక్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, యూవీ ప్రొటెక్షన్ కానీ యూవీఏ షీల్డ్ కానీ ఇవన్నీ కామన్గా కనిపిస్తాయి, బట్ ఈ బ్లూ లైట్ ప్రొటెక్షన్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ నాన్ కొమెడోజెనిక్ అనేది ఏదైతే ఉందో, అంటే వైట్ హెడ్స్ రాకుండా ఉండడం, లేకపోతే పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ ఉండడం వల్ల బ్లాక్ హెడ్స్ రాకుండా ఉండడం, అండ్ SPF 30, 50, 70 పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మనము, బట్ మన వెదర్కి SPF 30 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. యాక్చువల్గా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మనకి ఈ తెల్లగా ఇట్లా పూత పూసుకున్నట్టు ఎక్కువ మేకప్ వేసుకున్నారు అన్న ఫీలింగ్ తీసుకొస్తాయి కొన్ని సన్ స్క్రీన్ లోషన్స్, బట్ అలాంటిది ఏదీ లేదు. ఎందుకంటే ఇప్పుడే నేను చేయిపైన అప్లై చేసుకొని చూసిన, అండ్ నాన్ స్టిక్కీ, అసలు స్టిక్కీ కాదు, అసలు అప్లై చేసుకున్నానా లేదా అన్నట్టుగా ఉంది. అండ్ నానో జెల్ కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా స్కిన్లోకి వెళ్ళిపోవడము అండ్ అది బాగా పనిచేయడం అనేది జరుగుతుంది అనేసి సార్ అంటున్నారు. కాబట్టి లెట్స్ ట్రై దిస్. ఎందుకంటే వీళ్ళ ప్రోడక్ట్స్ పైన మీరు ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా నమ్మకం పెట్టినరు. సో ఒకసారి నేను కూడా ట్రై చేసి చూస్తా, ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.